ఈ బిజీ బిజీ లైఫ్లో మనము అసలు పిల్లల్నేమో డే కేర్కి వేస్తున్నాము, పెద్దవాళ్ళనేమో వృద్ధాశ్రమాలకు వేస్తున్నాము. మనమేమో అటు ఇటు కానీ ఫుడ్ తిని ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏంటయ్యా శివయ్య ఇది? ప్రకృతి వికృతి విలీనమై వచ్చే చేష్టలా ఇవి, లేకపోతే ప్రళయానికి సంకేతాలా అనేవి అసలు అర్థం కాకుండా ఉంది. చూస్తున్నారు కదా, ముందు సమయం ఎంత ప్రశాంతంగా ఉండేదో, వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉండేదో, ఇప్పుడు చూసారు కదా వెహికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. ఇందువల్ల ప్రొడ్యూస్ అయ్యే పొల్యూషన్ ఎంత ఉంటుంది, కన్జంప్షన్ ఎంత ఉంటుంది, హెల్త్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి మనం. పల్లెటూరు నుండి పట్టణాలు, గ్రామాల నుంచి పల్లెటూరు నుంచి పట్టణాల నుంచి నగరాల నుంచి సిటీలు నుంచి రాజధానులు ఇలా ఒక్కటొక్కటి పెరుగుతున్నాయి, అభివృద్ధి అవుతున్నాయి. బట్ అదే అభివృద్ధితో పాటు వికృతి చేష్టలు కూడా ఎక్కువ అవుతున్నాయి, విలీన సంకేతాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ముందు చూసుకున్నట్టయితే మన తాతలు వాళ్ళ తరాలు చూసుకున్నట్టంటే డ్యామ్ షోర్ 60 వాళ్ళకి మినిమం 60 to 90, ఆల్మోస్ట్ ఆల్ 80 to 90 ఉండేవాళ్ళు. అది కాస్త మన పేరెంట్స్కి వచ్చేపాటికి 60 to 70 అయింది. అది కాస్త మనకు వచ్చేపాటికి 40 to 50 అయింది. మన పిల్లలకు వచ్చేపాటికి 30 to 40 అవుతుందేమో అని చాలా చాలా భయంగా ఉంది. బట్ మన చేతుల్లో అయితే ఏదీ లేదు. మన చేతులు దాటేసి ఎప్పుడో వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అనేది. దీనికోసం మనం ఎటు పాకులాడుతున్నామో ఎటు వెళ్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ సమాజం అనేది ఏమైపోతుందంటే మనం సంపాదించినా కష్టమే, సంపాదించకపోయినా కష్టమే లాగా ఉంది. మోరోవర్ మనం బాగున్నా చూడలేదు, మనం బాగలేకున్నా చూడలేదు. మెయిన్గా నా మెసేజ్ ఏంటంటే ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనమే చూసుకున్నట్టయితే మన తాత వాళ్ళు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫ్యామిలీలో 10 to 15 మెంబర్స్ ఉండేది. అది కాస్త మన పేరెంట్స్కి వచ్చేపాటికి 5 to 8 మెంబర్స్ అయింది. అదే మన జనరేషన్కి వచ్చేపాటికి ఓన్లీ 4 మెంబర్స్ అయిపోయింది, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు. నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు డెఫినెట్గా మన పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ముందు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఓపిక, ప్రేమ, ఆప్యాయతలు, అండర్స్టాండింగ్స్, అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉండేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఏం లేవు.